డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు ముందుగా మనం రిజిస్టర్ చేసుకుంటాం. రిజిస్టర్ చేసేటప్పుడే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. యూజర్ ఐడి మొబైల్కి వస్తుంది, పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాము. పాస్వర్డ్ మన మొబైల్కి వస్తుంది. ఆ వచ్చినటువంటి మొబైల్ పాస్వర్డ్ కూడా మనం మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా కూడా మనం ట్రేస్ అవుట్ చేయాలి కూడా ముందు వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇక్కడ ముందుగా ఈ వీడియోలో నో యువర్ యూజర్ ఐడి, యూజర్ ఐడి అనేది ఒకవేళ మర్చిపోయినట్లయితే యూజర్ ఐడిని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ apdsc.apcfss.in ఈ వెబ్సైట్ తీసుకోండి. ఇందులో మనకు ఇక్కడ డౌన్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ప్రింట్, ఫామ్, క్లిక్ హియర్ అని, అలాగే ఫర్గెట్ పాస్వర్డ్, నో యువర్ యూజర్ ఐడి. మనకి ఇప్పుడు కావాలి నో యువర్ యూజర్ ఐడి కావాలి. సో నో యువర్ యూజర్ ఐడి క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు కొన్ని ఆప్షన్స్ అంటే అడుగుతున్నాయి. ఏంటి అంటే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నంబర్, ఎంటర్ యువర్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ యూజర్ ఐడి కూడా మనకు వస్తుంది. అది ఎలా ఎంటర్ చేయాలి కూడా ఆధార్ నంబర్, అలాగే మొబైల్ నంబర్, ఆ పక్కన ఉన్నటువంటి క్యాప్చా కోడ్ అవన్నీ కూడా ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఐడి అనేది వస్తుంది. ఈ ఐడిని మార్చే అవకాశం ఉండదు కాబట్టి ఒకే ఐడి ఉంటుంది. ఈ ఐడిని మనం ఈ విధంగా మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఆధారంగా సబ్మిట్ చేస్తే మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది యువర్ క్యాండిడేట్ ఐడి సో అండ్ సో అని ఉంటుంది. సో ఈ విధంగా మనం యూజర్ ఐడిని ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఇటువంటి వీడియోస్ కోసం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.